మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. 8 గురించి ఉన్నన్ని క్వశ్చన్స్, 8 గురించి ఉన్నన్ని అపోహలు, 8 గురించి ఉన్నన్ని అవాస్తవాలు, 8 గురించి ఉన్నటువంటి అబద్ధాలు మరో నెంబర్కైతే ఉండవండి. నిజమే. 8లో ఒక్కొక్కసారి మనకి ఇంట్లో సంతానం జన్మించినప్పుడు ఫాదర్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారండి. అప్పటిదాకా ఉన్న జాబ్ పోవడం కావచ్చు, చేస్తున్న బిజినెస్లో నష్టం రావడం కావచ్చు, ఆర్ఎల్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా మనకి దూరం కావడం కావచ్చు. ఇవి 8లో సంతానం పుట్టేటప్పుడు జరుగుతాయి. కానీ వీటన్నిటికీ మీరు 8లో పుట్టిన సంతానాన్ని ఎందుకు బాధ్యులుగా చేస్తున్నారు? వాళ్ళకేం తెలియదు కదండి. తల్లిదండ్రులుగా మీరెందుకు జాగ్రత్త తీసుకోలేదు? మీ సంతానం 8లో పుట్టేలా ఎందుకు చేస్తున్నారు? ఈ చిన్న విషయమే మన చేతిలో లేకపోతే ఫ్యూచర్ రివల్యూషన్ ఉంటుందా మన చేతుల్లో? అర్థమైంది కదండి. కొన్ని 8లు ఉంటాయి. పుట్టడమే తల్లిదండ్రులకి రాజవైభోగాలను తీసుకొస్తారు. నష్టాన్ని తీసుకొచ్చే 8 వైభోగాన్ని తెస్తుంది. అటువంటప్పుడు మా అబ్బాయి పుట్టడం వల్ల, అమ్మాయి పుట్టడం వల్ల మా లైఫ్ టర్న్ అయిపోయింది అని చెప్పే పేరెంట్స్ ఉన్నారు. మా అబ్బాయి పుట్టడం వల్ల, అమ్మాయి పుట్టడం వల్ల ఉన్నట్టుండి ఫినాన్షియల్గా మేము జారిపోయామని చెప్పేవాళ్ళు ఉన్నారు. 8లో నష్టాలకి తక్కువే లేదు, 8లో ఇబ్బందులకి తక్కువే లేదు, 8లో హెల్త్ ప్రాబ్లమ్స్కి తక్కువ ఉండదండి. ఇది 8 లక్షణము. కాబట్టి 8లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులే పడాలా అంటే అలా పడేవాళ్ళు కూడా ఉంటారు, పడని వాళ్ళు కూడా కనపడతారు. చెప్పాను కదండి. కర్మానుసారం 8 అనే నెంబర్ మీకు పనిచేస్తుంది. ఆ కర్మను బట్టి 8 మీకు మంచిగా ఉండొచ్చు, చెడుగా కూడా ఉండదు. 8 అనే నెంబర్ నిజంగా చెప్పాలి అంటే తిరుపతి బాలాజీని మనం 8 నెంబర్కి సూచికగా చెప్తూ ఉంటామండి. ఒకసారి ఆలోచించండి. అంటే సనాతన ధర్మము, హైందవ భావాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, నేను వాటికి వ్యతిరేకమైతే ఎప్పుడు కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను అభిమానిస్తాను, ఆచరిస్తూ ఉంటాను. స్వామివారు శిలారూపంలోనే ఉంటారు, కదలరు, అలా నించునే ఉంటారు. ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ఆ సేవలని, ఈ సేవలని ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. వైభవం ఎక్కడుంటుంది అంటే ప్రపంచంలో ఎన్ని పుష్పాలైతే ఉంటాయో, ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఆయన సేవ కోసం వచ్చేస్తూ ఉంటాయి. ఆయనకి సమర్పించేటటువంటి నైవేద్యం నాకు తెలిసి ఇంకెక్కడా కనపడదు. అన్నీ బాగున్నాయండి. కానీ అలాగే నిల్చోవడానికి, శిలారూపంలో ఉండడానికి ఎంత శక్తి కావాలి? ఆ శక్తి 8 అంటాను. ఇంతమంది మనుషుల తాకిడిని తట్టుకోగలిగిన శక్తి 8 వల్లే వస్తుంది. మామూలు తాకిడి కాదు కదండి. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. ఆదాయమా అలాగే వస్తుంది. హుండీలకు హుండీలు ధనంతో నిండిపోతూ ఉంటాయి. అది 8 శక్తి కాదా? ఆయన ఇంత కష్టపడుతున్నాడా అని అంటే ఆ రూపంలో అలాగే నించొని ఉండటానికి, ఒక్క గంట కూడా రెస్ట్ లేకుండా ఉండడానికి ఆ కష్టం ఎవరికి తెలుస్తుంది? ఇవన్నీ మనకి పైన కనపడతాయి అన్నమాట. ఆయనకు వచ్చే బంగారం, ఆయనకు వచ్చే వజ్రాలు, వైఢూర్యాలు, ఆయనకి ఇచ్చే నైవేద్యం, ఆయనకి జరిగే పుష్పాలంకరణ, ఆయనకు జరిగే భోగాలు, ఇవన్నీ చెప్తాం. మనల్ని క్యూ లైన్లో ఒక గంట నించోవంటేనే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, విఐపి సేవ ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఇంకేదన్నా డొనేషన్ ఇచ్చి వెళ్ళొచ్చా అని మనం ఆలోచిస్తాం. సో అక్కడ ఎంత కష్టం ఉంటుంది. ఆయన కష్టపడుతున్నారు కాబట్టి ఎంత వైభవం ఆయన సొంతం ఉంది. అలాగే 8లో పుట్టిన వాళ్ళు కష్టాలు పడితే తప్ప నిగ్గు తేలరు. మీకు బొగ్గు గనుల గురించి తెలిసే ఉంటుందండి. ప్రమాదాలు ఉంటాయి, ధనము ఉంటుంది అక్కడ. ఆ మాటకు వస్తే మైనింగ్లోనే ప్రమాదాలు ఉంటాయి, ధనం ఉంటుంది. చాలామందికి చాలా విషయాలు తెలిసే ఉంటాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా సరే మోసం, అక్రమం, అన్యాయం, ఇల్లీగల్, వీటన్నిటి వెనకాల 8 ఉంటుందా అంటే అన్ని నెంబర్లు ఉంటే 8 కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఆయిల్ ఫ్యాక్టరీస్లో కానివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళని మనం ఇంట్రెస్ట్గా అడిగితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 8 కనపడుతూనే ఉంటుంది. అంటే 8కి ఈ ఫ్యాక్టరీస్కి, ఆయిల్స్కి, పెట్రోల్కి, మైనింగ్కి, ఆ మాటకు వస్తే గోల్డ్కి, సిల్వర్కి కూడా 8 పడుతుంది.
సో మనకు కనపడే చాలా వైభవంగా ఉండే జ్యువెలరీ షాప్స్ వెనకాల కూడా 8 ఉంటుందండి. ఈ రోజుకి మీరు చూస్తూనే ఉన్నారు కదా! గోల్డ్ రేట్స్ ఎలా పైకి వెళ్తున్నాయని. దాని వెనకాల కూడా 8 ప్రభావం ఉంది. ఇదంతా బానే ఉంటుంది. చిన్న చిన్న కష్టాలొచ్చేసరికి మాత్రం 8 అంటే నెగెటివ్ అని, 8లో పుట్టకూడదని, 8లో పుట్టిన వాళ్ళకి ఇబ్బందులుంటాయని ఇలా చెప్తూ ఉంటాను. 8 ఎప్పుడు బావుంటుందో నేను చెప్తానండి. 8 లాజికల్‌గా ఆలోచించినప్పుడు, చాలా హానెస్ట్‌గా ఉన్నప్పుడు, మన వల్ల ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా చూసుకున్నప్పుడు 8 బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చాలా మంది దగ్గర ఈ 8 విషయంలో ఇవి చూశాను. కానీ కొన్ని 8లు చెప్పి మరీ మోసం చేస్తాయి చూసారా? ఆ మోసం చేసినంత సేపు బానే ఉంటారు కానీ తర్వాత పడిపోతారు. చాలామంది 8 గురించి భయపెట్టి ఆ 8 వల్లే కింద పడిపోతూ ఉంటారు. 8కి అపారమైన శక్తి ఉందండి. మీకివ్వాలి అనుకుంటే కుబేరుడికి కూడా అప్పిచ్చేంత ధనాన్ని 8 నెంబర్ ఇవ్వగలదు. కండిషన్స్ ఉంటాయి. రూల్స్ ఉంటాయండి. అవి ఫాలో కాకుండా 8ని నిందించటం అయితే మాత్రం తప్పు. 8లో 2 ఉన్నాయండి. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఆ లింక్ తెగకుండా మనం చూసుకోవాలి. 8లో పుట్టిన వ్యక్తి పెద్దగా చదువుతో పనేం అక్కర్లేదండి. కానీ బిజినెస్‌లు బాగా చేయొచ్చు. 8లో పుట్టిన వ్యక్తి రియల్ ఎస్టేట్ చేయొచ్చు. 8లో పుట్టిన వ్యక్తి మైనింగ్‌లోకి వెళ్ళొచ్చు. ఒక 8లో పుట్టిన వ్యక్తి ఫినాన్స్ మినిస్టర్ కావచ్చు. ఒక 8లో పుట్టిన వ్యక్తి బ్యాంకింగ్ రంగాన్ని శాసించే దిగ్గజం కూడా కావాలి. వాట్ నాట్ అండి. మీడియా కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. ఒక ప్రభావవంతమైన ఎదుగుదల అన్నీ చెప్పాను కదా! షేర్ మార్కెట్ వెనకాల ఉన్నది ఎవరండి? 8 పెరుగుతాయి, తరుగుతాయి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మొత్తం పోగొట్టుకోవచ్చు. మళ్ళీ అక్కడే మొత్తం సాధించొచ్చు. దట్ ఈజ్ 8 అండి. కాబట్టి 8లో ధనం ఉంది అనే మాట ఎంత కరెక్టో, 8లో ఇబ్బంది ఉంటుంది అనే మాట కూడా అంతే కరెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.